హలో అండి నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో బేసికల్‌గా చూసుకుంటే 90% ఆఫ్ స్టూడెంట్స్ టెక్నికల్ ఇంటర్వ్యూస్‌లో అయితే ఫెయిల్ అవుతూ ఉంటారు గదా! సో యెస్, జాబ్‌కి అప్లై చేస్తారు. షార్ట్ లిస్ట్ అవుతుంది. అండ్ ఫైనల్‌గా ఇంటర్వ్యూకి కూడా వెళ్తారు. కాకపోతే అక్కడ మీరు ఫెయిల్ అవుతున్నారు. సో ఎందుకో అసలు ఆ 90% స్టూడెంట్స్ అసలు ఎందుకు ఫెయిల్యూర్ అవ్వాల్సిన అవసరం వస్తుందో మనమైతే ఈ వీడియోలో క్లియర్‌గా చూసేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి పూర్ బేసిక్స్ అన్నమాట. సో పూర్ బేసిక్స్ అంటే ఏంటి? మనకి జనరల్‌గా ఈ ఐటీ సైడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ టెక్నికల్ సైడ్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో యెస్, మనకి డీబీఎంఎస్, డాటా స్ట్రక్చర్స్, ఆపరేటింగ్ సిస్టమ్, ఊప్స్ ఇవన్నీ కూడా మనకి బేసిక్‌గా ఉండాల్సినవి స్కిల్స్ అన్నమాట. లైక్ ఇవే మెయిన్‌గా మనని లైక్ కాన్సంట్రేట్ చేసి కూడా అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మెయిన్ కాబట్టి. అండ్ యాహ్! ఇవన్నీ కూడా మరి ఎప్పుడు నేర్చుకోవాలి? ఏంటి, నేను డిగ్రీ చదువుతున్నాను, బీటెక్ చదువుతున్నాను అంటే, మీరు బీటెక్ అయినా, డిగ్రీ అయినా కూడా ఇవి బేసిక్ అంటున్నారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అంటున్నారు కాబట్టి డేటా స్ట్రక్చర్స్ కానివ్వండి, డీబీఎంఎస్ కానివ్వండి, ఊప్స్ అనేది తర్వాత మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి. ఇవి ఫస్ట్ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఏది, ఏంటి, ఎవ్రీథింగ్ ఫుల్ డీటెయిల్డ్‌గా మనం ఫస్ట్ ఇయర్‌లోనే నేర్చుకుంటే బెటర్ అనమాట. అండ్ ఊప్స్. సో ఊప్స్ అంటే మనకి జనరల్‌గా లైక్ మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో జావానా, పైథానా దాంట్లో కూడా మనకి దాని బేస్డ్‌గానే ఉంటుంది కదా! దాని ఫంక్షనింగ్ ఏంటి, అసలు ఎవ్రీథింగ్ కూడా మీరు లైక్ మీరు నేర్చుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని బట్టి ఉంటుంది. సో ముందుగా అయితే పూర్ బేసిక్స్ ఇవన్నీ టాపిక్స్ అనేవి మీరు ఫస్ట్‌గా కవర్ చేసేయండి. ఇవే మెయిన్‌గా అడుగుతారు కాబట్టి గుర్తుంది కదా! డీబీఎంఎస్, డాటా స్ట్రక్చర్స్, ఊప్స్ అండ్ అలాగే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇవైతే ఫస్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత కమ్యూనికేషన్ అనమాట. ఒకవేళ మనకి కమ్యూనికేషన్ అనేది లేకపోతే లైక్ యూజువల్‌గా కాన్ఫిడెన్స్ కూడా ఉండదు, రైట్? సో మీకు ఎంత కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే అంత మంచిగా అంత జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో బేసికల్‌గా ఇక్కడ 2, 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, మనము వాళ్ళు అడిగిన వెంటనే మన మదర్ టంగ్‌లో లైక్ ఆన్సర్ చేయడానికి వెళ్తుంటారు. నో. వాళ్ళు లైక్ ఇంగ్లీష్‌లోనే అడుగుతారు కదా! ఇంగ్లీష్‌లోనే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ వాళ్ళు మరీ ఫ్రెండ్లీగా ఉండి తెలుగులోనో, హిందీలోనో అంటే యూ క్యాన్. కాకపోతే వాళ్ళు ఇంగ్లీష్‌లో అడిగినప్పుడు లైక్ ఇంగ్లీష్‌లోనే 100% లైక్ ఆన్సర్ ఇవ్వడానికైతే ట్రై చేసేయండి. అండ్ అలాగే చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లైక్ అది అడగక ముందే అంటే అడిగే క్వెషన్ పైన కాన్సంట్రేషన్ కంటే ఆన్సర్ ఎలా చేయాలి? ఆన్సర్ అసలు ఏం చేయాలి? ఈ ఆన్సర్‌కి నాకు అడగబోయే క్వెషన్‌కి నాకు ఆన్సర్ తెలుసా? తెలీదా? ఇలాంటివన్నీ మైండ్‌లో పెట్టేసుకుంటారు. అండ్ వాట్ ఎవర్ మీకు వచ్చో రాదో పక్కన పెట్టేసి వాళ్ళు అడిగే క్వెషన్ ఏంటి అనేసి ఆలోచించండి. ఎందుకంటే ఓకే, మీరు క్వెషన్ వినలేదు. లైక్ కన్‌ఫ్యూజన్‌లో, ఆ భయంతో. ఇక్కడ క్వెషన్ విన్నా, వినకపోయినా ఒకటి చూడండి. వింటే మనకి అడ్వాంటేజెస్ ఏంటి? అంటే ఆ భయం లేకుండా వింటే అడ్వాంటేజెస్ ఏంటి? ఏం జరిగినా మీకు ఆ ఇంటర్వ్యూలా ఫెయిల్ అయిపోయినా కూడా నో ప్రాబ్లమ్. అది కూడా ఒక బెనిఫిటే అనుకోవచ్చు. వై? బికాస్ ఒకవేళ విన్నారు, వింటే కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలరు. ఒకవేళ విన్నారు, రాలేదు అయినా కూడా ఓకే, ఇక్కడ పోయుండొచ్చు. కాకపోతే ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు అనేసి మీ మైండ్‌లో ఉంటుంది. ఆ క్వెషన్స్ మళ్ళీ ప్రిపేర్ అయిపోయి నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంకా మంచి జాబ్ తెచ్చుకోవడం, మంచి కంపెనీస్‌లో జాబ్ తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి క్వెషన్ అనేది ముందుగా వినండి. అండ్ కాన్ఫిడెన్స్‌గా అయితే మీరు లైక్ ఆన్సర్ అనేది చెప్పేసేయండి. అండ్ దాని తరువాత మనకి లైక్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లేకపోవడం అనమాట. అంటే బేసికల్‌గా లైక్ ఒక మినీ ప్రాజెక్ట్ లేకపోతే ఏదో ఒక కాలేజ్‌లో చేయించిన ఫైనల్ ప్రాజెక్ట్ ఇవి పట్టుకుని వెళ్తే జాబ్ రాదు. ఓకే. మీరు ఏదైతే స్కిల్ నేర్చుకున్నారో, నేర్చుకుంటుంటేనే నేను లైక్ చాలా వీడియోస్ చేశాను. లైక్ ఏది మన వెబ్ డెవలప్‌మెంట్ గురించి చేస్తున్నప్పుడు కూడా లైక్ ఏదైనా సరే రోడ్ మ్యాప్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ముందుగా చెప్పేది ఏంటి అంటే మీకంటూ ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీరు బిల్డ్ చేయండి. దానివల్ల ఒక ప్రాజెక్ట్ వచ్చినట్టు కాదు, లైక్ ఆ స్కిల్ 100% మీకు వచ్చినట్టు అనేసి అర్థం అని చెప్పేసి చెప్పాను. అంటే మీరు ఒక లైక్ పైథాన్ నేర్చుకుంటున్నారు. ఓకే, నేర్చుకుంటున్నారు ఫస్ట్ డే నుంచి ఎండ్ క్లాస్ వరకి. అంటే లైక్ 40 డేసో 60 డేసో ఆ క్లాస్ మొత్తం కూడా విన్నారు. ఒక్క డే కూడా అబ్సెంట్ కాకుండా. మీకు 100% వచ్చా అంటే నో.
మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేసినా కూడా మీకు 50% వచ్చు. డైలీ వెళ్ళి మళ్ళీ లైక్ ఇక్కడ ఏం చెప్తున్నారో అదే ప్రాక్టీస్ చేసినా కూడా మీకు 50% వచ్చు. మీకు 100% ఎప్పుడు వస్తుందంటే ప్రాజెక్ట్ చేసినప్పుడు. లైక్ ప్రాజెక్ట్ చేస్తుంటే మీకు ఇంకా లైక్ ఈవెన్ దో మీ ట్యూటర్స్ లెక్చరర్స్ చెప్పని డౌట్స్ కూడా వస్తాయి, రైట్? సో వాటిని క్లియర్ చేసుకుంటూ మీ బేసిక్ ఫౌండేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటూ మీ చేతిలో ఒక ప్రాపర్ స్కిల్, ఒక ప్రాపర్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయడానికి ట్రై చేయండి. అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తే ఆబ్వియస్గా మనంతకు మనం నాలెడ్జ్ స్కిల్ అనేది నేర్చుకుంటున్నాం కాబట్టి అక్కడ ఏ క్వశ్చన్ అడిగినా కూడా దానికి మంచిగా ఆన్సర్ చేయగలుగుతాం. సో నా లర్నింగ్ జర్నీలో కూడా నేను ఇది ఫాలో అయ్యాను, లైక్ రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి నా ఓన్గా చేసుకోవడం అలా. యా, దాని తర్వాత మనకైతే లైక్ మంచి రెజ్యూమే బిల్డింగ్ అనేసి చెప్పుకోవచ్చు. లైక్ టెక్నికల్ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రెజ్యూమే అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా లైక్ రెజ్యూమే బిల్డింగ్లో మళ్ళీ మనం మాట్లాడుకుంటే లైక్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇవన్నీ ఓకే, ఒకవేళ అది మనకు వచ్చి ఉంటే దానికి హై ప్యాకేజ్ జాబ్ వస్తుంది, అది ఫ్యాక్ట్ అనుకోండి. కాకపోతే మనకి దానిపైన అసలు స్కిల్లే లేదు, ఓకే, స్కిల్ లేదు మనకి. స్టిల్ అది ఉంటే జాబ్ వస్తుందేమో, అది ఉంటే లైక్ షార్ట్ లిస్ట్ అవుతుందేమో మన రెజ్యూమే అనుకుని లైక్ పెట్టేస్తాము. యా, పెట్టేశాక అక్కడికి వెళ్ళాక ఓకే ఇతను ఏ పెట్టాడు, ఎంఎల్ పెట్టాడు, డేటా సైన్స్ పెట్టాడు అనేసి దాంట్లో నుంచి కూడా ఆన్సర్స్ పక్కగా అడుగుతారు, ఎందుకంటే అది టాప్ డొమైన్ కదా. సో వాళ్ళు అట్లీస్ట్ టెస్ట్ చేయడానికన్నా అడుగుతారు, వాటిలో నుంచి బాగానే అడుగుతారు. అప్పుడు మనం చెప్పకపోతే మనం ఒక ఫేక్లా వాళ్ళ ముందు ఉంటాం, దానికి ఆన్సర్ చెప్పలేకపోతాం. సో జెన్యూన్గా మీకు ఒకవేళ అదే పెట్టాలనుకుంటే నేర్చుకుని పెట్టండి, పర్లేదు. సో యా, ఇలా జెన్యూన్ స్కిల్సే పెట్టండి. మన లైక్ రాదేమో అనుకుని కాదు, పక్క ఈ జాబ్కి వెళ్తానేమో, షార్ట్ లిస్ట్ అవుతానేమో అనేసి లైక్ ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు దీనికి ఆన్సర్ అడిగితే ఎలా అనేసి ఆలోచించి మీ స్కిల్స్ అనేవి వచ్చినవే పెట్టండి. ఒకవేళ అది చాలా డిమాండ్లో ఉంది అంటే మీరు నేర్చుకుని పెట్టండి, ఓకే. సో ఇవన్నీ కూడా టిప్స్ అండి, లైక్ మీరు లైక్ టెక్నికల్ ఇంటర్వ్యూని ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి. యా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆబ్వియస్గా ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిజెంట్లో వర్క్ చేశారు, అంటే వాళ్ళు షిఫ్ట్ అవ్వాలనేసి చూస్తున్నారు, ఓకే, లైక్ ఇన్ఫోసిస్కో ఇంకా దేనికైనా, అమెజాన్కో దేనికైనా సరే. సో వాళ్ళకి లైక్ ఆల్రెడీ ఇంటర్వ్యూ కొట్టే కదా వాళ్ళు కూడా జాబ్ తెచ్చుకున్నారు. స్టిల్ వేరే జాబ్ కావాలంటే దే హ్యావ్ టు గివ్ ఇంటర్వ్యూ అండ్ దే హ్యావ్ టు ఫెయిల్ కదా. మనం లైక్ ఫ్రెషర్స్మే కదా ఈ వీడియోస్ చూసేదైనా, లైక్ ఈవెన్ దో ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే. సో ఎక్స్పీరియన్స్డ్ ఉన్నా కూడా ఫెయిల్ అనేది అవుతారు. సో ఏదో ఈ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతాము అని కాకుండా ఎవ్రీథింగ్ ఒక ఆపర్చునిటీలుగా తీసేసుకుని అక్కడ అడిగిన క్వశ్చన్స్ ఏంటి, అసలు అక్కడ ఎలా ఉంటుంది సిస్టమ్, ఇంటర్వ్యూ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేసి ఫేస్ చేయండి. అండ్ అలాగే నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళండి. అండ్ మీరు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా ఇట్స్ ఒక ఆపర్చునిటీగా తీసేసుకుని అది సక్సెస్కి ఇంకొక స్టెప్లా తీసేసుకుని మూవ్ ఆన్ అయిపోయి నెక్స్ట్ ఇంటర్వ్యూలో దాన్ని బీట్ చేయండి. యా, అండ్ ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మన పైథాన్ లైఫ్ ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేసిందనమాట. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే, అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ కోర్స్ గురించి ఫీచర్స్ కావాలన్నా, ఫ్రీ క్లాస్ అంటే డెమో కావాలి అన్నా కూడా సో గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ పైథాన్ కాదు, పైథాన్ ఫుల్ స్టాక్ ఓన్లీ ఫర్ 1999 మాత్రమే అనమాట. యా, నేను వీటన్నిటికీ మీకు డీటెయిల్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా మెన్షన్ చేస్తాను. సో మీరు ఆ కాంటాక్ట్కి మీరు అప్రోచ్ అయిపోతే చాలు, మీకు డెమో ఉంటుంది, సిలబస్ ఏంటి, అసలు ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా కూడా హ్యాపీగా మీరైతే చేసేసుకోవచ్చు అనమాట. క్లియర్? యా, thanks for watching this video and stay tuned for further videos. Thank you so much.